హలో అండి, ఈరోజు కోనసీమ స్టైల్లో పప్పుచారు చూసేద్దాం. ముందుగా కందిపప్పు పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండు పులుపు కూడా పక్కన పెట్టుకోవాలి. 1 కప్ ఆఫ్ కందిపప్పుకి 3 కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేయాలండి. అలాగే టమాటా అనేది దాంట్లో వేసుకొని కుక్కర్ మూత అనేది పెట్టేయాలి. పెట్టేశాక 4 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత నేను తీసేసాను. తీసేగానే ఇక్కడ బాగా అయిపోయింది. సో టమాటా ఇంకా కందిపప్పు అనేది బాగా మిక్స్ అయినంత వరకు బాగా కలిపాను. కలిపేసిన తర్వాత పక్కన పెట్టుకున్న చింతపండు పులుపు అనేది నేను యాడ్ చేశానండి. ఇది 2 కప్స్ యాడ్ చేశాను ఈ పప్పులోకి. యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం అటు ఇటు కలుపుకున్నానండి. దాంట్లోని ఇంకా నేను ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి, కారం, పసుపు, ఇంకా ఉప్పు ఈ 3 యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసాను. కలిపేసి 3 కొంచెం దగ్గరికి అయినంత వరకు ఉంచుకున్నాను. కొంచెం వాటర్ లెవెల్ అనేది తగ్గింది అన్నప్పుడు ఇంకా నేను పక్కన తాలింపు అనేది పక్కన పెట్టుకున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, ఇంకా ఆవాలు, పోపులు, జీలకర్ర ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఇంకా పక్కన స్టవ్లోని ఇంకా తాలింపు అనేది పెట్టేశానండి. పెట్టేసి ఇంక పప్పులో వేస్తాను. అయిపోయింది. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.